ఈరోజు రాత్రి 9 గంటలకి చేపు మందు కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. బర్త్డే ఫ్యామిలీ మెంబర్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 సార్లు గవర్నమెంట్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఒకటి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, అట్లానే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన మెట్టు సాయి కుమార్ గారు, మన ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేసి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ దాదాపు 25,000 మంది దేశవ్యాప్తంగా ఈ చేప మందు కోసం రావడం జరుగుతుంది. పోలీస్ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసుల భద్రత ఆల్మోస్ట్ 1000 మంది పైన సిబ్బందిని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాదాపు 2 షిఫ్ట్లుగా డివైడ్ చేసి మన డీసీపీ గోల్కొండ చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ పరంగా కూడా అన్ని ఏర్పాటు చేశాము. అట్లానే ఇక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మెడికల్ టీమ్స్ ఉండే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. 5 అంబులెన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇక్కడ చాలా క్రౌడ్ కావడము, అట్లానే దేశవ్యాప్తంగా రావడంతో వాళ్ళకు అవగాహన తీసుకోవడానికి కూడా మన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనము ఓరియా భాషలు, తెలుగు, అట్లానే కన్నడ, మరాఠీ, గుజరాతీ అన్ని భాషలు కూడా మాట్లాడే విధంగా వాళ్ళకు అవేర్నెస్ తీసుకోవడం కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా నుంచి చాలా మంది ప్రజలు వస్తారు. వాళ్ళకు అవకాశం ఇచ్చి రేపు లోకల్ ఉన్న ఎవరు ఈ మందు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు రేపు రావాలని చెప్పి నా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మనం ఎట్లా చేస్తామో ఈసారి కూడా మనము ఎక్కువ ఫిషెస్ కూడా పెట్టడం జరుగుతుంది. చేప ఎక్కువ సప్లై కూడా చేయడం జరుగుతుంది. అట్లానే ప్రసాదం కూడా ఎక్కువ ఉంది. ఎవరు కూడా ఈ ఒక్క అపోహల్ని ఆందోళన చెందొద్దు, రూమర్స్ని నమ్మొద్దు. సఫిషియెంట్ ప్రసాదం ఉంది, సఫిషియెంట్ చేపలు ఉన్నావు. సో అందుకు ప్రజలందరూ కూడా ఈ ఒక చేప మందు తీసుకున్న ఆరోగ్య పరంగా ఉంటూ ప్రజలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్కి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఇక్కడ ఎన్జిఓస్ కూడా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. అక్కడ కూడా మనము అన్ని బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఛాలెంజింగ్ గా ఉంటుంది. పోలీసులకు సంబంధించిన మహిళల భద్రత ఎట్లా అందుకు మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత రాత్రి రావడం జరిగింది ముహూర్తము. సో సిటీస్ కూడా డిప్లాయ్ చేశాను, క్రైమ్స్ పార్టీస్ చేశాను, మఫ్టీలో మన పార్టీకి ఉండడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ కార్యక్రమం, ప్రజలు కూడా తెలుసు. సో ముఖ్యంగా కొన్నిసారి ఏమవుతుంది, దొరుకుతుందా లేదా, చేప ఉన్నావా లేదని చెప్పి అపోహలు ఉంటుంది. అది ఏం లేదు. ఈసారి ప్రభుత్వం కూడా చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిషరీస్ కమిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు సాయి కుమార్ గారు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా స్వయంగా చేశారు. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి అది లైఫ్ లాస్ మెడికల్ వల్ల అయింది, కానీ రూమర్స్ వల్ల కాలేదు. ఈసారి కూడా అలాంటి కావద్దని చెప్పి మనం మెడికల్ స్కీమ్ కూడా ఏర్పాటు చేశాము. అంబులెన్స్ కూడా సపరేట్ వెహికల్ ఇవ్వడం అంబులెన్స్ డిప్లాయ్ చేశాము. అందుకు ఎవరు ఇలాంటి కొంచెము హెల్త్ ఎక్కువ ప్రాబ్లం ఉంది వాళ్ళు లాస్ట్లో ఉండి మందు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాయి. దొరుకుతుందా లేదని చెప్పి ఎంబడబడి చేసుకోవద్దని చెప్పి కూడా మీ తరఫు